వెల్కమ్ టు కృష్ణకాశీ పుణ్యవాలి ఛానల్. మామిడికాయతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 2 కప్పుల కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 20 మినిట్స్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి. పాత్రలో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని బాగా మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్నటువంటి కందిపప్పు వేసి 60% ఉడికిన తర్వాత చిన్న ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉడికించాలి. 80% దాకా ఉడికిన తర్వాత చిన్న టమాటో, పులుపు ఎక్కువ ఇష్టం లేకపోతే టమాటో స్కిప్ చేయొచ్చండి. 1/2 మామిడికాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని 1.5 స్పూన్ కారం వేసుకొని 1/2 గ్లాస్ వేడి నీళ్ళు పోసుకున్నానండి, కొంచెం పప్పు జాడుగా రావడం కోసం. ఇలా బాగా మామిడికాయ అంతా ఉడికిన తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసి, సాల్ట్ మీ టేస్ట్ అయినట్లు వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఎనుపుకొని ఇందులోకి పోపు పెట్టేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.